ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారాలు. మనం ఈ వీడియోలో డిసెంబర్ 7వ తేదీ మెగా పీటీఎం కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రతి పాఠశాలలో కూడా జరుపుకున్నాము. మరి ఆ కార్యక్రమానికి సంబంధించిన అంటే మెగా పీటీఎం సంబంధించినటువంటి డాష్ బోర్డ్ నివేదికల్ని మనం పరిశీలించాలంటే ఈ వీడియోలో ఎలా చూడాలి అనేటువంటి దాన్ని మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోలో డిస్క్రిప్షన్ అంటే వివరణ డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్‌ని మీరు క్లిక్ చేసి ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోయేటువంటి వాటిని మీరు దాంట్లో అబ్జర్వ్ చేయగలరు. మరి ఈ మెగా పీటీఎం డాష్ బోర్డ్ రిపోర్ట్స్ లింకు ఈ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని క్లిక్ చేయండి. 7వ తేదీ డిసెంబర్ 7వ తేదీన జరిగినటువంటి మెగా పీటీఎం కార్యక్రమానికి సంబంధించినటువంటి నివేదికలు మరి ఈ వాటికి సంబంధించినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసాము. అప్లోడ్ చేసింది మరి దాని యొక్క స్టేటస్‌ని మనం చూడాలి అంటే ఇక్కడ ఈ వీడియోలో ఎలా చూడాలి అనేటువంటి దాన్ని మనం తెలియజేస్తాము. చూడండి. విద్యార్థుల హాజరు, మీ పాఠశాల ఫోటోలు అంటే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సంబంధించినటువంటి అప్లోడ్ చేశారా? ఒకవేళ మర్చిపోయారా? ఒకవేళ అప్లోడ్ చేస్తుంటే దాని యొక్క స్టేటస్ మనం ఇప్పుడు చూద్దాం. మరి ఇందులో మనం ఆల్రెడీ లింక్ మీద క్లిక్ చేస్తున్నాం. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి పీటీఎం డాష్ బోర్డ్ అనేటువంటిది ఉంది. ఈ కింద చూసినట్లయితే ఆల్ డిస్ట్రిక్ట్స్ అనేటువంటిది ఉంది. మనకి సపోజ్ ఒక డిస్ట్రిక్ట్ తీసుకున్నాం. సో ఈ విధంగా అన్ని డిస్ట్రిక్ట్‌లు డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ నేను ఉదాహరణకు నెల్లూరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత పక్కన ఆల్ మండల్స్ అని ఉంటాయి. నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి అన్ని రకాల మండలాలు ఉంటాయి. మరి వీటిని క్లిక్ చేస్తున్నాము. వీటిలో చూసినట్టయితే ఒక మండలం ఉదాహరణకు ఒక మండలం సెలెక్ట్ చేస్తున్నాను. మర్రిపాడు మండలం. మరి మర్రిపాడు మండలం సంబంధించినటువంటి ఆల్ స్కూల్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని క్లిక్ చేస్తున్నాను. మర్రిపాడులో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ వివరాలు ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. మరి దీంట్లో మనం ఉదాహరణకి మర్రిపాడు జెడ్‌పీహెచ్‌ఎస్ మర్రిపాడుని క్లిక్ చేద్దాం. మరి ఆ స్కూల్ వివరాలు డాష్ బోర్డ్ లింక్‌లో మనకు అప్డేట్ అయినాయా లేవా అనేటువంటిది చూస్తాం. గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి మీటింగ్ డేటా. సో సీరియల్ నంబర్, రెండో వచ్చేసి మీటింగ్ డేటా. మీటింగ్ డేట్. ఇక్కడ 2024 7వ తేదీ డిసెంబర్ 7వ తేదీ కండక్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి కండక్టెడ్ ఆర్ నాట్ కండక్టెడ్ నిర్వహించారు. సో మదర్స్ ఎంతమంది వచ్చారు? ఫాదర్స్ ఎంతమంది వచ్చారు? మదర్స్ 81, ఫాదర్స్ 56 మంది. టోటల్ వచ్చేసి 137 మంది. నెంబర్ ఆఫ్ ఎస్ఎంసీ మెంబర్స్ అటెండెడ్. ఎంతమంది ఎస్ఎంసీ మెంబర్స్ అటెండెడ్? 5 మెంబర్స్. నెంబర్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అటెండెడ్ 3. నెంబర్ ఆఫ్ ఫిలాంథ్రపిస్ట్ అటెండెడ్ 1. నెంబర్ ఆఫ్ పబ్లిక్ అటెండెడ్ 1. నెంబర్ ఆఫ్ అదర్స్ అటెండెడ్ 1. ఫీడ్‌బ్యాక్. నెక్స్ట్ పేరెంట్స్ ఇన్వైట్ ఫోటో. మనం ఈ కార్యక్రమానికి పేరెంట్స్ ఇన్వైట్ చేస్తాం. ఇన్వైట్ చేసేటప్పుడు ఫోటో తీసాం కదా! ఇక్కడ అప్లోడ్ అయిందది. నెక్స్ట్ పేరెంట్స్ టీచర్స్ ఫోటో. సో ఇది పేరెంట్స్ టీచర్స్ ఫోటో. వాళ్ళ యొక్క ఇంటరాక్షన్. నెక్స్ట్ పీటీఎం డిస్కషన్ ఫోటో. ఇది మాట్లాడేది. నెక్స్ట్ పీటీఎం ఎస్ఎంసీ హెచ్ఎం ఫోటో.
సో, ఇది అప్‌లోడ్ అయింది. గేమ్స్ ప్రైజెస్ ఫోటో. గేమ్స్ కండక్ట్ చేయడం. సో, ఓకే. ఫుడ్ ఫోటో ఆహారం పెట్టడం. సో, ఓకే. ఈ విధంగా ఆ పాఠశాలకు సంబంధించిన ఉదాహరణకు మనం ఆ పాఠశాల తీసుకున్నాం. ఆ పాఠశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా అప్‌లోడ్ చేయడం జరిగింది. మరి ఇంకో మండలం తీసుకుందాం. అల్లూరు మండలం తీసుకున్నాం. మరి ఈ మండలంలో ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా ఉన్నాయి ఈ విధంగా. సరే ఒకటి జెడ్‌పీహెచ్‌ఎస్ చూస్తా ఉండండి అలాగే. సో, ఇక్కడ జెడ్‌పీహెచ్‌ఎస్ నార్త్ మోపర్ అని ఉంది. దాన్ని క్లిక్ చేద్దాం. మరి గో మీద క్లిక్ చేసినట్లయితే సో, వీళ్ళు కూడా మీ మీటింగ్ డేట్ సో, కనెక్ట్ చేశారు. 7వ తేదీ నిర్వహించారు. మదర్స్ 162, ఫాదర్స్ 93. సో, టోటల్ 255 మెంబర్స్ వచ్చారు. నంబర్ ఆఫ్ ఎస్ఎంసీ మెంబర్స్ అటెండెడ్. నంబర్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అటెండెడ్ ఇది. సో, ఇవన్నీ కూడా 0. నంబర్ ఆఫ్ పబ్లిక్ 0. నంబర్ ఆఫ్ అదర్స్ అటెండెడ్ 1. సో, పేరెంట్స్ ఇన్వైట్ ఫోటో సో, ఇక్కడ అప్‌లోడ్ చేయబడింది. పేరెంట్స్ టీచర్స్ ఫోటో అప్‌లోడ్ చేయబడింది. పీటీఎం డిస్కషన్ ఫోటో ఓకే. పీటీఎం ఎస్ఎంసీ హెచ్ఎం ఫోటో సో, ఓకే. నెక్స్ట్ గేమ్స్ ప్రైజెస్ ఫోటో ఓకే. అండ్ ఫుడ్ ఫోటో ఓకే. ఈ విధంగా మనం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాల యొక్క ఈ మెగా పీఠం సంబంధించినటువంటి ఈ డాష్ బోర్డ్ రిపోర్ట్స్ లింక్ ఇది. పీటీఎం డాష్ బోర్డ్ రిపోర్ట్స్ లింక్ ఇది. లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పీటీఎం డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. సో, మనం ప్రోగ్రామ్ నిన్న ప్రోగ్రామ్ జరిగేటప్పుడు అయిపోయినప్పుడు వీటిని అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క స్టేటస్‌ని మనం తెలుసుకోవాలంటే, అంటే మనం ఏం అప్‌లోడ్ చేస్తుంటాం. అవి అప్‌లోడ్ అయినాయో లేదో వాటి యొక్క స్టేటస్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది కాబట్టి వాటిని మనం ఫస్టు జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నీ కూడా డిస్‌ప్లే అవుతాయి. వీటిలో మనం ఏదో ఒక స్కూల్‌ని మనకు కావాల్సినటువంటి స్కూల్‌ని మనం సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ ఉన్నటువంటి మీద క్లిక్ చేసినట్లయితే ఇట్లాగా మనకు డిస్‌ప్లే అవుతుంది. అయితే దీన్ని ఎక్సెల్ ఫార్మ్‌లో కావాలంటే సో, దీన్ని క్లిక్ చేస్తే ఎక్సెల్ ఫార్మ్‌లో డౌన్‌లోడ్ అవుతుంది. లేదా మనకు పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకి డౌన్‌లోడ్ సేవ్ యాస్ పీడీఎఫ్‌లోకెళ్తది. సేవ్ బటన్ క్లిక్ చేసినట్లయితే అది మన సిస్టమ్‌లో సేవ్ అవుతుంది. సో, ఈ విధంగా 7వ తేదీ జరిగినటువంటి మెగా పీటీఎం విషయాల్ని, నివేదికల్ని మనం స్టేటస్ తెలుసుకోవాలంటే ఇట్లాగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ వివరణలో లింక్ ఇస్తాను. ఆ లింక్‌ని క్లిక్ చేసినట్లయితే ఆ లింక్ ద్వారా మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. కాబట్టి దాన్ని గమనించగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ Pawtu Tech ఛానల్. లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థాంక్ యూ.